వ్యక్తుల పైసలు చేతులు మారినది ఇలా. ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రాజేంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేంద్రరావు గారిని తెర మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కువిచ్చి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు. వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. నేను వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాను, తెలియదు, వాళ్ళ మీద తెలియదు. వాస్తవానికి మంత్రికి మాత్రం తెలుసు. ఈ మంత్రి మధ్యవర్తిత్వం వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారి ద్వారా పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారి ద్వారా ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. రాజేంద్ర గారికి టికెట్ ఇప్పించింది. మళ్ళా పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి, కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండి అశోక్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా వాళ్ళని ఏమంటారు అందరికీ పైసలు ముట్టాయని చెప్పి ఇవాళ తెలంగాణ కరీంనగర్ మొత్తం కోడే కూస్తున్నది. ఇవాళ రాజేంద్రరావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తతంగం నడిచిందో, ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసని నేను అనుకుంటలేను. ఒక్కసారి కాదు, ఈ ప్రభాకర్ రావు వియంకుని మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి కల్పించారు, ఇతర మంత్రుల కూడా తీసుకుపోయి కల్పించారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధినాయకత్వానికి విషయం తెలుసా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా, లేకపోతే రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిధుడు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏమైనా డబ్బులు మీకు చందా రూపంగా ఇచ్చిర్రా? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపడతలేదు? కనీసం 41 నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి కడేసారు. ఇవాళ మీరు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నదిలా ఆరోపణ వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన ముద్దియలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇవాళ మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో ఎందుకు పెట్టిండ్రు? సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టిండారా సిరిసిల్లలో? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో మనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా చెప్తాడు, నీకు తెలియకుండా ఇవ్వడం వాళ్ళదాడ, నీ కంట్రోల్లో నీ కబంధాస్తాలు పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్టేసి హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేసి
2 వీలర్ మీద పోయి మూసీ నదిలో పడేసినా అక్కడిక్కడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు ఆయన స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది? ఇంతవరకు ప్రజలకు ఈ విషయాలను ఎందుకు వివరించలేకపోతున్నది? ప్రజల ముందు ఈ వాస్తవ విషయాలను ఎందుకు ఉంచలేకపోతున్నది? ఈ స్టేట్మెంట్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేకపోతున్నది? కాబట్టి కుమ్మక్కు రాజకీయాలు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడ మాట్లాడలేదు, అధికారులు ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంతవరకు కూడా మొత్తం కేసు రిమాండ్, నిందితులు రిమాండ్ వేరు, విచారణ కస్టడీ తీసుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, దానిలో కేసీఆర్ పేరు వచ్చింది, శ్రీశైలంలో కేటీఆర్ కేసీఆర్ కొడుకు తెలిసే జరిగింది. దీనికి కరీంనగర్ సంబంధించిన మంత్రి హస్తం ఉంది. ఆ మంత్రి కూడా కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఢిల్లీ వరకు కూడా పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్తున్నారు. ఇలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా కరీంనగర్లో గెలవాలని చూస్తున్నారు. ఏమీ లేకుండా సెకండ్ ప్లేస్ అన్న రావాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కూడా కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుస్తున్నట్టు వాళ్ళు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? మేం గెలిచకుండా పర్లేదు, మేము గెలిచినా పర్లేదు, మేము గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా ఒకటే. కాంగ్రెస్ ఏమంటుంది? నేను గెలిచినా బీఆర్ గెలిచినా ఒకటే, కానీ బండి సంజయ్ గెలిచి బీజేపీ గెలుగుతాడు. మేమిద్దరం ఇట్లా ఎవరు గెలిచినా కూడా రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దీన్ని మనకు సపోర్ట్ చేయొచ్చు, కేసు నీరు గారచ్చు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతుంది. ఇది కేవలం కరీంనగర్తో సంబంధం, కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముడిపడి ఉంది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఢిల్లీలో పాపం వాళ్ళ వియ్యంకుంటలేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, ఢిల్లీలో మాత్రం వీళ్ళ కూతురింట్లో ప్రభాకర్ రావు ఉంటాడు. ఢిల్లీలో అయినా గల్లీలో అయినే. అమెరికాలో ప్రభాకర్ రావు గారి ఎవరింట్లో ఉంటాడు? అశోక్ రావు గారి కూతురింట్లో ఉంటాడు వియ్యంకుడు. వాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కరీంనగర్లో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆయన రాడు. ఇప్పుడు ఆయనకి ఇంకో 10 సంవత్సరాలు వీజా ఉంది, రాడు. రావద్దని కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి కరీంనగర్లో ఖర్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ఇతర పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పైసలు తీసుకోవడానికి భయపడుతున్నారు. నీ అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు మళ్ళీ ఇవి ఎవరు పైసలు తీసుకుంటే మళ్ళీ నోటీస్ రాస్తారు. ఇప్పుడు ఎవరికి పైసలు ఇచ్చిన రికార్డు రాసుకోడా? ప్రభాకర్ రావు లెక్కరు కదా, అశోక్ రావును ఎవరెవరికి పైసలు ఇచ్చినా లెక్క రాయడు. లెక్క రాసి చేస్తాడు. ఫలానా కార్పొరేటర్కి ఇంత ఇచ్చినా, ఫలానా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇంత ఇచ్చినా, ఫలానా వ్యక్తులకు వీళ్ళకి ఇంత ఇచ్చినా, ఈ ఏరియాలో ఇన్ని వంచిన పైసలు 500 రూపాయలు 1000 రూపాయలు వంచినా అని మొత్తం వస్తే 15 నోటీస్ వస్తాయి. అందుకే తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకుంటే ఏడకి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇస్తామని చెప్పి భయపడే పరిస్థితి కరీంనగర్లో ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం. ఎందుకంటే 6 గ్యారెంటీల విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రజల లోపల చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజలు చాలా సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కనీసం ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు. ఇలా ఇంతవరకు ఎవరు తెలియదు, బయట సమాజం తెలియదు. రాధాకిషన్ గారి స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించిన విషయం ఇంతవరకు బయట సమాజం తెలియదు.